ఫ్రెండ్స్ ఈ రోజు చిన్న చిన్న కాకరకాయలు తీసుకొచ్చాను. వీటిని నీట్ గా క్లీన్ చేసుకొని కట్ చేసి మసాలా పెట్టి కరకరలాడే కాకరకాయ ఫ్రై చేసేద్దాం. ఈ కాకరకాయలన్నిట్లు తొడాలన్నీ కట్ చేసి పైన అంతా గీకేసి మధ్యలో ఘాటు పెట్టుకుంటున్నాను మసాలా పెట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయలన్నిటిని కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కడిగి వేరే గిన్నెలో వేసుకుంటున్నాను. వీటన్నిటిని స్టవ్ పైన పెట్టి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడకబెడుతున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ బాగా ఉడికిన తర్వాత నీళ్ళన్ని వడపోస్తున్నాము. తర్వాత మసాలా కలుపుకొని ఆ చిన్న కాకరకాయల్లో మసాలా పెట్టి పక్కన పెట్టుకుంటున్నాము. అలా కాకరకాయలన్నింటిలో మసాలా పెట్టేసి తర్వాత స్టవ్ పైన బాండిల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆ మసాలా పెట్టిన కాకరకాయలన్నింటినీ నూనెలో వేస్తున్నాము. కాకరకాయలన్నింటిని బాండిలో వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ వాటర్ లో బాగా ఉడికినాయి కాబట్టి లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కరకరలాడే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. లోపల మసాలా పెట్టి ఫ్రై చేసిన కాకరకాయ టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.